ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 bodies ఆర్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ది గ్రౌండ్ విత్ స్పీడ్ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. అంటే 2 బాడీస్ కూడా 20 మీటర్ పర్ సెకండ్స్తో, అందుకని యూ వెలాసిటీ నేను ఇక్కడ 20 అని రాసుకోండి. నేను ఇక్కడ 20 అని రాసాను. యూ అండ్ ద వెలాసిటీ 20 సెంటీమీటర్. ఇది కూడా 20 మీటర్ పర్ సెకండ్స్తో మనకి వెలాసిటీ ఇచ్చాడండి మనకి. ఓకేనా. సో తర్వాత ఫ్రమ్ ఏ సేమ్ పొజిషన్ అండ్ సేమ్ వర్టికల్ ప్లేన్ అండ్ టు హ్యావ్ ది ఈక్వల్ రేంజ్ అంటున్నాడు. ఈక్వల్ రేంజ్ అంటే రెండు ఒకటే చోట రేంజ్ వచ్చేసాయి మనకి. సో రేంజ్లో డిఫరెన్స్ రాలేదు ఇక్కడ రెండు ఒకటే చోట వచ్చేసాయి అన్నట్టు. ఓకే. దెన్ ఒక ఆప్షన్ మనకి చెప్తున్నాడు అన్నట్టు, దానివల్ల ఒక క్లూ ఇస్తున్నాడు మనకి. బట్ డిఫరెంట్ యాంగిల్స్ అబౌవ్ ద హారిజాంటల్ ఇఫ్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈస్ 30 degrees సమ్ ఆఫ్ దేర్ మ్యాక్సిమం హైట్స్ అంటున్నాడు. సో డిఫరెంట్ యాంగిల్స్ అంటున్నాడు. ఒక యాంగిల్ మాత్రమే ఇచ్చాడు 30 degrees అని, ఇంకొక యాంగిల్ తీటా అనేది ఇవ్వలేదు మనకి. సో అప్పుడు ఏమంటున్నాడు, ఈ హైట్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు మనకి. చలో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక క్లూ ఇచ్చాడు కాబట్టి మనకి రేంజ్ వెలాసిటీ రెండు కనుక సేమ్ అవుతే ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి రెండు కూడా. సో ఈ యాంగిల్స్ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అప్పుడు మనం ఈ తీటా ప్లస్ 30 degrees ఈక్వల్స్ 90 degrees అనుకోవాలి. ఈ 30 degrees అడి తీసుకెళ్తే 90 - 30గా 60 degrees అవుతుంది. అంటే ఒక యాంగిల్ రిమైనింగ్ యాంగిల్ మనకి 60 degrees అవుతుంది. ఒకటి 30 degrees తీటా 1, తీటా 2 అనేది 60 degrees. ఇప్పుడు దీన్ని వాడుకొని మనం హైట్ ఫార్ములాలో మనం పెట్టినట్లయితే, సో ఒక రెండు హైట్స్ సమ్ అంటున్నాడు కదా, h1 + h2 అని తీసుకోండి. h1 ఒకటి వచ్చేసి u² sin² తీటా 1/2g, u² sin² తీటా 2/2g. తీటా 1 తీటా 2 రెండు పెట్టాం మనం. ఇక్కడ కామన్ ఏముంది మనకి, u²/2g, u²/2g, sin² తీటా 1 sin² తీటా 2. ఇంకేముంది మనకి ఇక్కడ, ఈ వాల్యూస్ అని పెట్టేసేయండి. u వాల్యూ వచ్చేసి 20, మనకి g వాల్యూ 10 తీసుకోండి. 9 తీసుకున్న ఎగ్జాక్ట్ వాల్యూ మనకి ఆప్షన్లలో కనబడుతూ ఉంటుంది. ఓకే. సో తీటా 1 వచ్చేసి 30 degrees, తీటా 2 వచ్చేసి 60 degrees హోల్ స్క్వేర్. sin 30 అంటే 1/2, sin 60 అంటే √3/2 చేయండి. 1/4 3/4 వచ్చేస్తుంది. ఇక్కడ మనకి క్యాన్సిల్ చేస్తే 20 మిగులుతుంది. 4/4 అంటే 1, మనకి లాస్ట్కి వచ్చేసి 20 మీటర్ అనేది మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి.